వచ్చే నెలలో జరగనున్న మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు టీఆర్ఎస్ నేతలు. వీరికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు రాజయ్య, మోలుగూరి భిక్షపతి, పోలిట్ బ్యూరో సభ్యులు వినోద్ కుమార్, కడియం శ్రీహరి జాతర ఏర్పాట్లను సమీక్షించారు. మేడారం జాతరలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు టీఆర్ఎస్ లీడర్లు. సీసీ రోడ్డులో నాసీ రకం సిమెంట్ను వాడుతున్నారని ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. ఊరటం వాగుపైన ఒక బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జి వరద పెద్ద ఎత్తున వస్తే కొట్టుకుపోయే రకంగా ఉన్నది. దాంట్లో నాణ్యత లోపం ఉన్నది, సాంకేతిక లోపం ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ పరిశీలించినట్లయితే తక్షణమే ఆ కాంట్రాక్టర్ను జైల్లో పెట్టవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. జంపన్న వాగు పైన నెల రోజుల లోపల అంత పెద్ద బ్రిడ్జిని నిర్మాణం చేస్తే నాణ్యత ఎట్లా ఉంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మేడారం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రులు ప్రకటించినప్పటికీ పనులు సక్రమంగా జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తాకిడికి దాదాపు ఇక్కడ ప్రతి వర్షాకాలం పొంగి పొర్లిపోతుంది. ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ బ్రిడ్జ్ అవుపడదు, మనకి కొట్టుకపోతుంది ఈ బ్రిడ్జ్. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము చివరి దశలో అంటే 20 రోజుల ముందు శంకుస్థాపన చేసి పిల్లర్ లేపి స్లాబ్లు వేస్తే ఈ స్లాబ్లు ఉంటాయా అని అడుగుతున్నాం. దీనికి ఎప్పుడు క్యూరింగ్ జరుగుతుంది, ఎప్పుడు ఇది నిలబడుతుంది ఈ ప్రాజెక్టు, ఈ బ్రిడ్జు. వచ్చే నెల 8 నుంచి జరగనున్న మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.